పొద్దున్నే దుర్గమ్మ గుడి పోయినాం కదా, సాయంత్రము ఇస్కాన్ టెంపుల్కి పోయినాం. ఇక్కడ అన్ని టెంపుల్స్ లాగా కాదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. రథయాత్ర 3 రోజులు జరుగుతుంది. ఆ 3 రోజులు చాలా బాగుంటుంది. అక్కడ 3 రోజులు నాన్ స్టాప్గా భోజనాలు పెడతానే ఉంటారు. అక్కడికి పోతేనే ఏదో తెలియని ఒక కొత్త ఫీలింగ్ వస్తుంది. బయట ఉన్న టెన్షన్లు అన్నీ బయటే వెళ్ళిపోతాయి. 1000 రూపీస్ కడితే ఒక ప్లేట్లో ఇట్లా పూజ సామాన్లు, ఫ్రూట్స్ అవి ఇస్తారు. దాంతోపాటు ఒక ప్రమిదలో ఒత్తిస్తారు. దేవుడి దగ్గరికి వెళ్ళాక వాళ్ళు దీపం పెట్టిస్తారు. మనం హారతి ఇయ్యచ్చు మనమే. అది బాగా అనిపించింది నాకు. బయట ఎక్కడ అట్లా ఉండదు కదా. అది అయిపోయినాక ఒక పటము, ఇంకా ఒక స్వీట్ బాక్స్ దేవుడి దగ్గర నుంచే పెట్టిన ప్రసాదం అంటది. తులసాకు ఖచ్చితంగా ఉంటది కృష్ణుని గుడిలో. జగన్నాథుని సేవకి వెళ్ళే వాళ్ళలో ఒక ఆమె తెలుసు నాకు అక్కడ. సో ఇంకా ఆమె రమ్మంటుంటే నేను కూడా పోయినా, కానీ నాకు అస్సలు రాదు డాన్స్ చేసేది. ఆడికి పోయి వాళ్ళందరిని చూస్తా అంటే మనకు తెలియకుండానే చేస్తాం ఆటోమేటిక్ గా. దేవునిలో లీనం అయిపోతారు. చాలా బాగుంటుంది.